ఇవాళ కాంగ్రెస్ ఏమంటుందంటే 100 రోజులు పరిపాలించడం 100 డెసిషన్లు తీసుకున్నామని అంటుంది. బీఆర్ఎస్ ఏమంటుందనంటే 10 సంవత్సరాలు పరిపాలించడం 1000 ప్రాజెక్టులు చేసినామని అంటుంది. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పాటు ఢిల్లీలో మేమే కూసున్నాం, ఎంతో తెలంగాణకు తెచ్చినాం, కాకపోతే ప్రజలకు చెప్పలేకపోతున్నాం. వీక్నెస్ కాడికి వచ్చి మనం మాట్లాడితే ఫ్రెండ్స్, ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కోట్లు చివాట్లు చూస్తున్నాం మనం. ఇవి కాంగ్రెస్ పార్టీకి పెద్ద వీక్నెస్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇమేజ్ ఉన్నది, ఫ్యామిలీ పార్టీ ఇమేజ్ అని. బీజేపీ కాడికి వచ్చి చూస్తే వీక్నెస్లలో వీళ్ళకు లోకల్ ఫేస్ ఏం లేదు. సో వీళ్ళు చెప్పుకున్న ఒక పెద్ద టెస్టిమోనీ అని అంటాం కదా, గొప్ప కార్యాలు కూడా పెద్దగా తెలంగాణ నాయకులు ఎస్పెషల్లీ కట్అవుట్ మోడీ గారిది లేకుండా, సెంట్రల్ బీజేపీ లేకుండా, సో నో పెద్ద ఫేస్ లేదు, సో టెస్టిమోనీసు లేవు. దేశం కోసం, ధర్మం కోసం ఇవాళ ఏమని మాట్లాడుతున్నారు రాజకీయ క్రిటిక్స్, విశ్లేషకారులు అని అంటే బీఆర్ఎస్ ఈజ్ బ్యాక్ ఇన్ టు ది గేమ్. ఇది రేవంత్ రెడ్డి గారికే కాకుండా యావత్ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక క్రెడిబిలిటీకి దెబ్బతీసింది. మహిళలకు ఫ్రీ బస్ అని అన్నారు, కాకపోతే పురుషులకు డబుల్ ఛార్జీలు వేస్తున్నారు అని చెప్తున్నారు. ల్యాండ్ డిస్ప్యూట్లు, మిడిల్ క్లాస్ సెంటిమెంటు, బీసీ సెంటిమెంట్కి హర్ట్ అయినట్టు కనిపిస్తున్నది.